దమ్ముంటే పట్టుకోర షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. Damyan patakora shikawattu. Patakut vadhilasthal syndicatu. సో ఇదేదో వెబ్సైట్ కాదు. సో మనం రాసిన జావా స్క్రిప్ట్ కోడ్తో రన్ అవుతుంది. సో ఈ టెక్స్ట్ టు స్పీచ్ జావా స్క్రిప్ట్ కోడ్ ఎట్లా రన్ అవుతుందో చెప్తా వినండి. ఏదైతే మనం టెక్స్ట్ ఫీల్డ్ లో టెక్స్ట్ ఇస్తామో దాన్ని క్యాప్చర్ చేస్తున్నాం. క్యాప్చర్ చేసి టెక్స్ట్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తున్నాం. దెన్ స్పీచ్ సింథసిస్ డాట్ అటరెన్స్ అనే ఇన్బిల్డ్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ కి ఈ టెక్స్ట్ అనే వేరియబుల్ ని పాస్ చేస్తున్నాం. ఇదేం చేస్తుందంటే మనం ఇచ్చిన టెక్స్చువల్ డేటాని బ్రౌజర్ కి అర్థమయ్యే ఫార్మాట్ లోకి మార్చుతుంది. దెన్ ఈ మార్చిన ఫార్మాట్ ని అటరెన్స్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం. దెన్ స్పీచ్ సింథసిస్ డాట్ స్పీక్ అనే మెథడ్ ఉంటుంది, ఇన్బిల్డ్ మెథడ్. సో ఈ ఇన్బిల్డ్ మెథడ్ కి ఈ అటరెన్స్ అనే వేరియబుల్ ని పాస్ చేస్తున్నాం. సో ఈ మెథడ్ ని కాల్ చేస్తే మన పని అయిపోతుంది, టెక్స్ట్ టు స్పీచ్ వర్క్ అయిపోద్ది. సో ఇదంతా మనం ఒక మెయిన్ ఫంక్షన్ లో రాసినాం కాబట్టి దాన్ని కాల్ చేయాలి. సో దాన్ని ఎట్లా కాల్ చేస్తున్నాం అంటే అక్కడ స్పీక్ అనే బటన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అయ్యేలా ఒక ఈవెంట్ లిజనర్ ని సెట్ చేసినాం. అండ్ ఇంకా ఇట్లాంటి అమేజింగ్ ప్రాజెక్ట్స్ కోసం హిట్ దట్ ఫాలో బటన్.